రకరకాల అంచనాలతో ఎన్నో కష్టాలకు వచ్చి నష్టాలకు వచ్చి సప్త సముద్రాలు దాటి వెళ్తారు మనవాళ్ళు. భారతీయులు వెళ్తారు, మన తెలుగు వాళ్ళు వెళ్తారు కదా, మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్. సో వెళ్తారు భారతదేశం నుంచి చాలామంది, లక్షల మంది వెళ్తారు ఎవ్రీ ఇయర్ అమెరికాకి. అందులో చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాల కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. చాలా రష్ ఉంటుంది, నో డౌట్. ఆ మేరకు ఇప్పటి వరకు అమెరికా భారతదేశానికి స్వర్గధామంలా లేదా అంటే ఉంది, నో డౌట్. ఖచ్చితంగా మన వాళ్ళకి, మన పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవడము, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగాలు చేసుకోవడము, బాగా సెటిల్ అవ్వడము, డాలర్ డ్రీమ్స్. అక్కడ $1 సంపాదిస్తే మన ఇండియన్ కరెన్సీలో అది 87 రూపాయలు ఉన్నట్టుంది. సో ఇదంతా కూడా చాలా ఒక రకంగా డాలర్ డ్రీమ్స్ అనే మనం చెప్పుకుంటాం దాన్ని. అంత మాత్రాన మనం ఏదో అమెరికాని దోచేసుకుని తినేసుకుని బతికేసుకుంటున్నామని కాదు కదా. అక్కడ వాళ్ళు మన కోసం వెంపర్లాడతారు. అక్కడ కంపెనీలు కానీ లేకపోతే అక్కడ ఇన్వెస్టర్లు కానీ మన పిల్లల కోసం వెంటబడతారు. ఎందుకంటే మనం చీప్గా దొరుకుతాం కాబట్టి. పైగా మనం గడియారం చూడకుండా పనిచేస్తారు మన వాళ్ళు. అది ఇండియాలో పనిచేసినా, అమెరికాలో పనిచేసినా, ఇంకెక్కడ పనిచేసినా గడియారం చూడకుండా అహరహం శ్రమిస్తారు. ఎందుకంటే $4 దాచుకోవాలి, సేవింగ్స్ మెంటాలిటీ ఎక్కువ. 2012లో ప్రపంచమంతా రెసెషన్లో నాశనం అయిపోతే భారతదేశం కానీ భారతీయులు కానీ కాస్త హ్యాపీగా ఉన్నారు. కనీసం కష్టాలు రాకుండా చూసుకోగలిగారు. ఎందుకంటే ఆ పొదుపు మనస్తత్వం ఉండడం వల్ల. అప్పటి రెసెషన్ ఒకసారి గుర్తు చేసుకుంటే అమెరికాలో చాలామంది ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ స్వయంగా అమెరికన్స్ కానీ ఇల్లు అద్దెలు కట్టలేక లేకపోతే మెయింటెనెన్స్ కట్టలేక కార్లలోనే పడుకున్నారు రెసెషన్లో. ఉద్యోగాలు ఊడిపోయి వేల మంది. కానీ మన వాళ్ళు చాలామంది చాలా తక్కువ అట్లాంటి రోడ్డున పడిన పరిస్థితి. ఎందుకంటే ఇంతో అంతో దాచుకున్న సొమ్ములు ఉన్నాయి కాబట్టి కొంత వాటితో మేనేజ్ చేయగలిగారు. ఫర్ దట్ మ్యాటర్ మన కరోనా టైమ్స్లో కూడా అదే పరిస్థితి. ఇదంతా ఎందుకు చేయగలిగారు అని అంటే కష్టపడతారు. వాళ్ళకి గంటకు $100 ఇస్తే అమెరికన్స్కి మన వాళ్ళు $60 $50కి కూడా పని చేసేస్తారు. ఒక షిఫ్ట్ ఆ ఉద్యోగం చేసి ఇంకో షిఫ్ట్ ఇంకో పని చేసుకుంటారు, లేదా అక్కడే రెండో షిఫ్ట్ చేస్తారు. కంపెనీ కోసం కష్టపడతారు. సో ఈ సిచ్యువేషన్లో అలాగే అమెరికన్ కంపెనీలు భారతదేశంలో వాటి బ్రాంచ్లు పెట్టినా లేకపోతే ఇక్కడ కంపెనీలు పెట్టినా ఎందుకు పెడతాయంటే ఇక్కడ మ్యాన్ పవర్ చీప్గా దొరుకుతుంది కాబట్టి, లేబర్ చీప్గా దొరుకుతారు కాబట్టి, తక్కువ జీతాలకు దొరుకుతారు కాబట్టి ఇక్కడ పెడతారు. మన మీద ప్రేమతో ఏం పెట్టరు. కాకపోతే అది ఒక విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళు మనకి మనం చీప్గా దొరుకుతామని మన కోసం పెడతారు. మనకి డాలర్స్ సంపాదించుకుంటాము, ఉద్యోగాలు ఇక్కడ లేవు కాబట్టి అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయని మన వాళ్ళు వెళ్తారు. పైగా అమెరికాలో చదువుకుంటే కాస్త ఇది వేరు. నిజానికి అవునన్నా కాదన్నా అమెరికా ఇది అమెరికా. అక్కడ చదువుకుంటే ఇంకెక్కడైనా ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలో అయినా రావచ్చు, వేరే దేశాల్లో రావచ్చు, లేదా ఇండియాకి తిరిగి వచ్చినా కూడా ప్రయారిటీ ఉంటుందని అక్కడికి వెళ్ళి చదువుతారు. ఊరికినే చదువు చెప్తున్నారా? ఊరికినే చెప్పట్లేదు కదా. అమెరికా యూనివర్సిటీలు లక్షలు వసూలు చేసి ఫీజులు తీసుకుని చెప్తున్నారు. ట్రంప్ ఆయన ఇంట్లోంచి తీసుకొచ్చి సంపాదించేం పెట్టట్లా మనకి. అరే వచ్చిన దగ్గర నుంచి ఇండియా మీద పడ్డాడు. ఏందో ఆయన బాధ ఏంటో, ఆయన ఏడుపు ఏంటో అర్థం కాదు. ఎంతసేపు ఇండియన్స్ మన స్టూడెంట్స్ మీద, మన పిల్లల మీద, మన ఉద్యోగుల మీద. ఏంటి అక్కడ అమెరికాలో భారతీయ విద్యార్థులు లేకపోతే, భారతీయ ఉద్యోగులు లేకపోతే ఒకసారి ఊహించుకోమనండి. నిజానికి అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లే ఉంటే, ఒళ్ళు దాచుకోకుండా ఉద్యోగాలు చేసేవాళ్లే ఉంటే అమెరికన్లు, భారతీయుల అవసరం ఏముంది అక్కడ? ఇవాళ గూగుల్ CEO ఇండియన్, మైక్రోసాఫ్ట్ CEO ఇండియన్, తెలుగువాడు ఎక్కువ మాట్లాడితే. ఇలా చాలా ఆల్మోస్ట్ 60-70% అమెరికన్ కంపెనీలకు CEO మన వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు.
సౌత్ ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్, సరే తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ ఇవన్నీ ఎందుకు, ఇండియన్స్ ఉన్నారు. ఎందుకున్నారు? ఊరికనే ఏమైనా పదవులు కొనుక్కున్నారు అక్కడ? లేదు కదా. ఎంతో కష్టపడి తమ మేధోశక్తిని అంతా కరిగించి ఆ స్థాయికి వెళ్ళారు. ఇవాళ మైక్రోసాఫ్ట్ ఆ స్థాయికి వచ్చిందంటే సత్యనాదెళ్ళు ఎంత కష్టపడితే వచ్చింది, సుందర్ పిచాయ్ ఎంత కష్టపడితే గూగుల్ ఆ సంస్థ అక్కడ ఆ స్థాయికి వచ్చింది. ఊరికనే సీఈఓ పోస్ట్ ఇచ్చేస్తారా? బిల్ గేట్స్ అంత కష్టపడి పెట్టిన కంపెనీని సీఈఓగా సత్యనాదెళ్ళని చేసేస్తాడా? వచ్చేసి టెక్ కంపెనీలు, అమెరికన్ టెక్ కంపెనీలు ఎవరు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు, అమెరికన్లకే ఇవ్వాలి, పెట్టుబడులు వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టొద్దు, ఏదో ఈయన సొంత సొమ్ము పెట్టినట్టు, లేకపోతే వాళ్ళ ఆవిడను వాళ్ళ కూతురు సంపాదించి ఇచ్చిన సొమ్ములన్నీ మనకు దోచిపెడుతున్నట్టు చాలా చాలా బాధగా ఉంటుంది మన వాళ్ళకి. ఎందుకంటే కష్టపడి ఇక్కడ తిండి తినకుండా రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని అక్కడికి పంపిస్తుంటే తీసేసినట్టు మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఏంటి ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నిజంగానే మన వాళ్ళు బరువు అయ్యారా అక్కడ, లేకపోతే ఒక విద్వేషపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడా, సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాడా, లేకపోతే అమెరికన్లను పూర్తిగా పోలరైజ్ చేయడానికి చేస్తున్నాడా, లేకపోతే ఆయన మీద ఈ మధ్య సెక్స్ స్కాండల్స్ చాలా వస్తున్నాయి, అసలు విపరీతమైన వ్యతిరేకత వస్తుంది, ఇలాంటి రోగ్న మనం ఎన్నుకున్నది అనే ఒక ద్వేషం జనంలో పెరుగుతుంది, వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది, అన్ని స్కాండల్సే. సో దాని నుంచి బయటపడడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఏమైనా ఇలాంటివి వదులుతున్నాడా? చూడాలి ఏంటనేది కొంచెం డీటెయిల్గా మనం చర్చ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.